సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టిన నెట్ జీరో హెల్త్ క్యాంపస్ ప్రాజెక్టును జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్లో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ నెట్ జీరో హెల్త్ క్యాంపస్ ప్రాజెక్టు అమలుపై ఎస్సీ, ఎస్టీ, బీసీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాల, పంచాయతీ, డ్వామా, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్టుల అమలు తీరు, మొక్కల పెంపకం, సోఫ్ కిట్ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో చేపట్టిన మరమ్మతులు, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ వంటి అంశాలపై సంక్షేమ వసతి గృహాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నెట్ జీరో ప్రాజెక్టులో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి పి రమేష్, బీసీ సంక్షేమాధికారి ఎస్ శ్యామలకుమారి, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, డిపిఓ వి రవికుమార్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాసరావు, గురుకుల పాఠశాల జిల్లా సమన్వయకర్త రాజ్కుమారి, నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్ట్ జిల్లా సమన్వయకర్త కె వీరబాబు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.